హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీటీవీ. ఈరోజు మనతో డాక్టర్ వేణుగోపాల్, ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్, ఓబీసీ డిపార్ట్మెంట్, కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ మన ముందు ఉన్నారు. ఆయన అడిగి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. వీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. సార్, నదీ జలాలపై రాజీ లేదు అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నదీ జలాల్లో ఎప్పుడు కూడా రాజీ లేని పోరాటం చేసింది మా కాంగ్రెసే. ఎందుకు అంటే ఈరోజు మన హైదరాబాద్ కృష్ణా జలాలు తీసుకొచ్చింది, కానీ సస్యశ్యామలంగా ఎన్ని పంటలు పండుతున్నాయంటే కాంగ్రెసే పునాది వేసింది. నెహ్రూ గారి టైంలో మీరు శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఏదైనా శ్రీరామ్ సాగర్ కావచ్చు, ఇవన్నీ కట్టింది మేమే. ఈరోజు వీళ్ళు ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ డబ్బుల కోసం కాళేశ్వరం రకరకాలు కట్టి డబ్బులు దండుకున్నారు తప్పితే వాళ్ళు చేసింది ఏమీ లేదు. అది స్కాములు, ఈ తప్ప డబ్బులు దండుకోవడం తప్ప ఏం లేదు. మళ్ళీ మేము వచ్చి ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ ఏమేమి ఉన్నాయో అవి మొత్తం మీకు ప్రణాళికాబద్ధంగా సీఎం గారు ఆల్రెడీ ముందుకెళ్తూ అన్నిటి కంప్లీట్ చేసి తెలంగాణ అంతా నీరు అందించాలి, పంటలు పండించేయడానికి రైతులకు సహకరించాలనేదే మా ధ్యేయం. ఖచ్చితంగా ప్రయారిటీ వైజ్గా కంప్లీట్ చేసి ఈ 5 ఏళ్లలో చూపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా వివరించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన వీటీవీని.